అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో చొల్లంగి అమావాస్య 2025వ సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, ఏ రోజున జరుపుకోవాలి, అదేవిధంగా విధి విధానాలు ఏంటి, అన్నీ కూడా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పుష్యమాస చివరిలో వచ్చే అమావాస్యనే మనం చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య, తయ అమావాస్య అని వివిధ పేర్లతో పిలుస్తామండి. ప్రతి అమావాస్యకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. మనం ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తాము. అదేవిధంగా వివిధ రకాలైన పూజలు అయితే చేస్తూ ఉంటాము. అయితే ఈ చొల్లంగి అమావాస్య అన్నది ఇంకా ప్రత్యేకమైంది. ఈరోజు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అవతారమైన శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తామండి. శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి వారు భూమిపైన అవతరించిన రోజుగా మనం ఈ రోజును భావిస్తాము. ఎవరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్లకు, అంటే దీర్ఘకాల వ్యాధులు అంటాం కదండి, అలాంటి వాళ్లకు స్వామివారిని ఈరోజు ఆరాధించడం వల్ల స్వామివారి అనుగ్రహంతో వాళ్ళ వ్యాధులన్నవి తొలగిపోతాయి అని నమ్ముతారండి. అదేవిధంగా ఈరోజు మనం లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తాం కదండి. లక్ష్మీ అమ్మవారితో సమేతంగా శ్రీమన్నారాయణుడిని వైద్య వీర రాఘవేంద్ర స్వామి అవతారంలో ఉంటారు. ఈయన్ను కూడా ఆరాధించాలి. అయితే శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి వారు గోవిందరాజుల స్వామి వారి వలె పడుకొని ఉంటారండి. కిందన తల కింద ఒక చిన్న మందులు పెట్టుకొని ఉంటారు. అందుకే స్వామివారిని ఆరాధించడం వల్ల వ్యాధులు అన్నవి తొలగిపోతాయి అని భావిస్తారు. ఈ అమావాస్యకి మౌని అమావాస్య అని పేరు పొందిందండి. ఎందుకంటే ఈరోజు మౌనాన్ని పాటిస్తూ ఉంటారండి. అదేవిధంగా ఈరోజు పితృతర్పణాలు కూడా వదులుతూ ఉంటారు. ఈ అమావాస్యకి మనం ఎప్పుడు వలె లక్ష్మీ అమ్మవారిని కూడా ఆరాధించుకోవచ్చు. అదేవిధంగా పెద్దలకు తర్పణాలు వదలడము, దిష్టిలు పిల్లలకి కానీ ఇంటికి కానీ ఏమన్నా బాగోపోతే రెమెడీస్ చేస్తూ ఉంటాం కదండి. అటువంటి రెమెడీస్ అన్నీ కూడా పరిహారాలు ఈరోజు చక్కగా చేసుకోవచ్చండి. అయితే పరిహారాలు ఏ సమయానికి చేసుకుంటే మంచిది అంటే మనం మధ్యాహ్నం 12 గంటలకి లేదా సాయంత్రం 6 గంటల తర్వాత మనం ఈ పరిహారాలు పాటిస్తే చాలా మంచిదండి. అమావాస్య సమయంలో పిల్లలకి దృష్టి అది తీస్తూ ఉంటాం కదండి. అటువంటివన్నీ కూడా మనం మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో చేస్తే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. అయితే ఇంతటి విశేషమైన అమావాస్య ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పుష్యమాసం. ఇక అమావాస్య తిథి వచ్చేసరికి 28 జనవరి 2025 మంగళవారం రాత్రి 7:34 నుండి ప్రారంభమవుతుందండి. 29 జనవరి 2025 బుధవారం సాయంత్రం 6:54 వరకు ఉంటుందండి. మనకి అమావాస్య తిథి ఏ రోజైతే ఏ తిథి అయినా తెల్లవారుజామున ఉన్న తిథిని పాటిస్తాం కనుక మనం తెల్లవారుజామున 29న తిథి ఉంది కనుక మన 2025వ సంవత్సరంలో చొల్లంగి అమావాస్య 29 జనవరి బుధవారం రోజున జరుపుకోవాలి. ఈరోజే మనం శ్రీ వీర రాఘవేంద్ర స్వామిని ఆరాధించడము, అదేవిధంగా ఏదైనా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడము, దృష్టి దోషాలు పోవడానికి ఇంటి కోసం పరిహారాలు చేయడం అన్నీ కూడా చేసుకోవచ్చండి. ఈరోజు మనం ఎక్కడైనా శ్రీ విష్ణు ఆలయానికి వెళ్ళి చక్కగా మనం పూజను చేసుకోవచ్చండి. విష్ణు స్వామివారిని దర్శించుకోవచ్చు. కోనేరులు ఉంటాయి కదండి, ఆ కోనేరులో కానీ లేదా నెక్స్ట్ వీడియోస్లో నేను సంపూర్ణ పూజా విధానం అయితే అప్లోడ్ చేస్తానండి. కోనేరు ఇంట్లో ఎలా చేసుకోవాలి అన్నీ కూడా, దానిలో బెల్లాన్ని సమర్పించి స్వామివారిని తలుచుకొని బెల్లాన్ని వేస్తే మనకి చాలా మంచిదండి. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంటారు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.